ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ నల్లమల్ల లోతట్టు ప్రాంతాలలోని లొద్ది మల్లయ్య క్షేత్రానికి ఈ నెల 17న భక్తులు ఎలాంటి అనుమతిని ఇవ్వడం లేదని అటవీశాఖ ఉన్నత అధికారులు తెలిపారు. పెద్ద పులులు సంతానోత్పత్తి గర్భధారణ సమయం ఉన్నందువల్ల జాతీయ అటవీశాఖ ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు లొద్ది మల్లయ్య క్షేత్రానికి భక్తులకు దర్శనం కోసం అనుమతి ఇవ్వలేదని ట్రైనీ ఐఎఫ్ఎస్సి అధికారి అచ్చంపేట ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ మీడియాకు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తలను నమ్మి భక్తులు లొద్ది మల్లయ్య క్షేత్రానికి తరలివస్తే అటవీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. According to the NTCA guidelines, nobody should enter inside the forest on the Loddi Jatra on 17 July 2024. As it is breeding season, animal will be under pressure due to anthropogenic pressures. So it is kind request from forest department, you should not enter inside the forest. Also, if any vehicle found inside the forest on 17 July, action will be taken according to the Wildlife Protection Act 1972. అటవీ చట్టం ప్రకారం లొద్ది మల్లయ్య జాతరకి ఈసారి అనుమతులు లేవు. చుట్టుపక్కల గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు అటవీ శాఖకు సహకరించి ఈసారి లొద్దికి వెళ్ళాలనుకున్న ప్రయత్నాన్ని మానుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో అడవి జంతువులు వన్యమృగాలు తమ పిల్లలకు బ్రీడింగ్ సీజన్ ఇది కాబట్టి మీరంతా మాకు సహకరించి ఈ లొద్ది జాతరని ప్రశాంతంగా చేయాలని కోరుకుంటున్నాను.